తెలంగాణలో గిరిజనుల హక్కులను కాలరాసి వారికి చట్టబద్దంగా రావాల్సిన వేరికి కట్టబెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో 5వ షెడ్యూల్లో ఉందన్నారు. గత 11 ఏళ్లుగా మోదీ నేతృత్వంలో దేశం దూసుకువెడుతోందని చెప్పుకొచ్చారు ఈ బీజేపీ నేత. మణిమాణియాలు కలిగినటువంటి ఒక ఆదివాసీ జిల్లా ఇది. వనరులు ఉన్నాయి, దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. కారణం ఏందో అర్థం కావడం లేదు. మీరు ఇచ్చినటువంటి బూటకం మాటలు, మీరు చేసినటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం ప్రజలే నిందిస్తున్నారు. ప్రజలే ఇవాళ రేపు మిమ్మల్ని ప్రభుత్వం దించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించినప్పుడు అంతా నేనేనని ఆయనకు ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ ప్రజలతో చీకొట్టించుకొని పోయి ఆ ఫామ్ హౌస్ లో పడుకొని ఆయన అవస్థ ఆయన పడుతా ఉన్నాడు. మీరేమో రోజు మీకు పంచాయతీలే, మీ ముందు క్లియర్ గా కనబడుతున్నాయి ఇవన్నీ తప్పులు జరిగినాయని. సీరియల్ నడిపినట్టు నడుపుతున్నారేమో. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సీరియల్ నడుపుతారు. ఇది మణిమాణియాలు కలిగినటువంటి ఒక ఆదివాసీ జిల్లా ఇది. వనరులు ఉన్నాయి, దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. కారణం ఏందో అర్థం కావడం లేదు. మీరు ఇచ్చినటువంటి బూటకం